దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభ వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ క్షేమంగా ఉన్నారండి? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశపడుతున్నానండి. మీరందరూ కూడా క్షేమస్థితిలో ఉండాలని నేను అనుదినము నా ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు మీ అందరికీ కూడా తప్పకుండా క్షేమస్థితిని దయచేస్తాడండి. ఈరోజు మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రాలు, మీ నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి మీద మీ కృపను, మీ యొక్క కనికరమును, మీ యొక్క ప్రేమను, మీ యొక్క వాత్సల్యమును, మీ యొక్క దయను మీరు చూపిస్తూ రండి నాయన. మీ కరుణా కటాక్షముల చేత నా తండ్రి మీరు వారిని ఆశీర్వదించి దీవించి హెచ్చింపజేసి గణపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శ్రమలలో నలిగిపోతున్నారో నాయన, వారందరినీ కూడా వాటి నుంచి మీరు విడిపించండి నాయన. తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభువా, మీ యొక్క కృప కలిగినటువంటి హస్తమును చాపి ప్రభువా, ఇదిగో ప్రభువా, వారి తల మొదలుకొని అరికాల వరకు ప్రభువా, మీ గాయపడినటువంటి హస్తమును చాపి మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. సంపూర్ణమైనటువంటి బలమును, సంపూర్ణమైనటువంటి శక్తిని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి విడుదలను మీరు వీరికి అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా లేమిలోను, కరువులోను ప్రభువా, ఇదిగో నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లోనూ, ఆర్థిక సమస్యల్లోనూ ఉంటున్నారో ప్రభువా, వారిని అందరినీ కూడా మీరు ఆర్థికంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా దీవించండి, ఆర్థికంగా హెచ్చింపజేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎవరెవరైతే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారో వారి యొక్క ఊపిరితిత్తులను మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి నాయన. ఎవరైతే గుండె సమస్యతో బాధపడుతున్నారో ప్రభువా, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారి యొక్క హార్ట్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎవరైతే నా తండ్రి క్యాన్సర్స్ తోటి బాధపడుతున్నారో వారిని ముట్టి నా తండ్రి వారికి ఉన్నటువంటి క్యాన్సర్ కణాలన్నిటినీ కూడా నా తండ్రి మీరు లయపరిచి ప్రభువా, మీరు వారిని హీల్ చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ప్రతి ఒక్కరి మోకాళ్లను, మోచేతులను, తల భాగాన్ని ప్రభువా, వారి యొక్క హృదయాన్ని, వారి వెన్నుపూసను మీరు ముట్టి ప్రభువా, సంపూర్ణమైనటువంటి స్వస్థతను, సంపూర్ణమైనటువంటి విడుదలను ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తూ రమ్మని, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి హెచ్చింపజేస్తూ రమ్మని, సమస్తమైన మహిమయు, ఘనతయు, ప్రభావాలను మీరే పొందుకుంటూ రమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.